సో స్వీట్స్ అప్పుడే ఓపెన్ చేశారు. ఒక్కొక్క దాంట్లో 9 స్వీట్స్ వేసాను. అన్నీ ప్యాక్ చేసి పెట్టాము స్వీట్స్. పోయేదక్క ఒక స్వీట్ నోట్లో పెడతావా? తిని పెడతా. ఇది వచ్చేసరికి పన్నీర్ జిలేబీ. ఇవన్నీ అందరికి తెలిసినవే. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అక్క. అసలు స్వీట్లు 9 రకాలు పెట్టినట్టే లేవు. నెయ్యి మైసూర్ పక్కది, నెయ్యి మైసూర్ పక్కది. పెద్ద పెద్ద స్వీట్లు పెడితే సరే కానీ తిన్నాడు బాక్స్ డూపేగానా. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే శ్రీమంతం. ఈరోజే గేట్ దిద్దామని వచ్చా. 4:30 అయిన టైము. 5 minutesలో ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు వస్తున్నాం అన్నాను, కాల్ చేశారు ఫైనల్ టచ్ ఇవ్వడానికి. సో నేను గేట్ దిద్దామనేసి వచ్చాను. వాళ్ళు వచ్చి చేసుకుంటారు. ఇవన్నీ డెకరేట్ చేయాలి వాళ్ళు. తర్వాత కలర్స్ స్టార్ట్ చేసుకోండి. నువ్వు వెళ్ళి పడుకోపో కదా, 4:30 టైము. ఓహో ఇది భలే వచ్చింది. ఇదే బాగా వచ్చిందా? సింపుల్గా ఉంది, సింపుల్గా క్లాస్గా వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ సైడు అది లోపలికి వెళ్దాం. లోపల చూపించి వస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. వీళ్ళు ఏదో అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు పాపము. పొద్దున లేచి అక్కలిద్దరు, ఇంటి పెద్దలిద్దరు, పిల్లర్స్ పిల్లర్స్ మన ఇంటికి పిల్లర్స్ ఇద్దరు కలిసి ఏదో చేస్తూ ఉన్నారు. టిఫిన్ ఆర్డర్ ఇస్తామంటే వద్దు, మేము ఖాళీగానే ఉన్నాం, కష్టపడతాం అని చెప్పారు. అందుకని చెప్పి కష్టపడండి మీరు అంత ఇష్టంగా ఉన్నప్పుడు అని చెప్పాము. అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇలా రెడీ చేస్తున్నారు నాన్ స్టాప్. 40 మందికి బ్రేక్ఫాస్ట్, ఇడ్లీలు, దోశలు అన్ని పోస్తా ఉన్నారు. మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆర్డర్ ఇవ్వండి. పిండి వేసింది నాగలక్ష్మి అంట. ఏది ఇడ్లీ? ఇడ్లీ ఆడబెట్టిండు. ఇదేనా ఏడు? ఇది ఇడ్లీ. మా కాడ పెద్ద గిన్నెలు లేవు, అది ప్రాబ్లం. మా చిన్న కాపురం, 4గురమే కదా మేము ఉండేది. సో అందుకని చెప్పేసి ఇట్లా పెట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి దోశలు రెడీ చేస్తా ఉంది, మాకు ఇడ్లీ పెడతా ఉంది, ఈ యొక్క దోశలు పోస్తుంది. నాగలక్ష్మి చూపి అది ఆనియన్స్ కట్ చేస్తుందంట. ఇక్కడేమో ఇవన్నీ ప్యాకింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇది స్వీట్స్ ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇదే అనమాట. నేను మళ్ళీ చూపిస్తాలే రెడీ అయ్యి నీట్గా. నేను రెడీ అయ్యాక చూపిస్తాను అన్ని, ఎందుకంటే మోహన్ బొట్టుకోలేదు, అజిత తీసేసింది. ఇట్లా తీసేది అలవాటు అజితకి, మర్చిపోయి చేసిన ఇంకా. అవి తర్వాత చూపిస్తాను నీట్గా. మా అక్క ఏదో నా గురించి చెప్పు అంటుంది. దోశలు ఎర్రగా వస్తుంది. ఎర్రగా కాదు, మాడబెట్టిండ్రు. అది పెను బాగాలేదు, ఒకటి బాగానే వచ్చింది. అయినా 2 పెన్నులు మాయే కదా. మా నాన్న అక్కడ అంతా మెయింటెనెన్స్ చేస్తున్నాడు ఊరికే కూర్చొని. ఏనా అంతా మెయింటెనెన్స్ అంతా నీదిలా ఉంది, ప్లాన్ అంతా నీదిలాగా ఉంది లేనా? ఇవన్నీ ఉంటాయా? అమ్మకి సీమంతం చేపించావేమో అని డౌట్లే. సీమంతాలు ఇవన్నీ ఉన్నాయి. ఊరు మొత్తం మీద ఒకరు కూడా ఉండదు. ఉంటాయా? అది 6-7 మందిని కంటుంటే సీమంతాలు యాడ్ చేస్తారు. నా చెట్టు ఇటు వంగ తీసి కట్టారు. రాత్రి నీకు చెప్పింది ఏం లేదు, చెట్టు కట్టినా మరి చెప్పింది. నేను ఇట్ట కట్టిన అనుకోలా. కట్ చేయడం కంటే అదే బెటర్ లేకపోతే అట్టే పోద్దేమో చెట్టు. పాదు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. మళ్ళీ కావాలంటే దానికి చూడండి దారం కట్టి ఇటు పక్కకి కొద్దిగా రాయిట్ కట్టి పెట్టామనుకో, మళ్ళీ ఇటు పక్క కొంగిపోతుంది.
ఏం ప్రాబ్లం కాదు. అదే నేను అసలు రాత్రి నుంచి నాకు కనపడలా చెట్టు అట్ట కట్టింది. అది బాగానే వస్తలే, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకసారి నాకు కొత్త ఏదన్నా సీమంతం చేసిన అప్పుడు రోజుల్లో కోటీశ్వరుడు కూడా సీమంతం చేసిన రోడా సమస్య లేదు. ఏందో అన్నం ఏందో పిల్లల్ని దశపోయి ఇంట్లో మనం పెట్టుకోవాలి అయిపోయి ఆ రోజులు అట్టా. ఇప్పుడు అటు హాస్పిటల్ కూడా ఏం లే, హాస్పిటల్ కోరుకుంటారు అమ్మంతా నా ఇంట్లోనే డెలివరీ 4 సార్లు. నార్మలే, అప్పట్లో నార్మల్ అవ్వకపోతే చచ్చిపోతారు అంతేగాని నార్మల్ అవ్వాల్సిందే. నార్మల్ కాకపోతే అప్పుడు గడ్డెత్తుకొని వచ్చి గడ్డి మోపింటేసి పిల్లలు కానీ ఇంట్లో అంతే. నా 9 నెలలు కూడా గడ్డి మోపులు మోయడమే. రోజులు 3వ నెల వచ్చిన నుంచి హాస్పిటల్ తిరిగి 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 3వ నెల వెళ్ళిపో డబ్బులు మొత్తం హాస్పిటల్కి పోసి పిల్లలు పుట్టారికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది. పుట్టోళ్ళకి వాళ్ళకి రూపాయి ఖర్చు ఉంది. అప్పుడు వాళ్ళకి రూపాయి ఖర్చు లేదు బాబు. నీకైతే ఎట్లా, నీ టైంకి నువ్వు పుట్టిన టైంకి అసలు మాదిరే అప్పుడు రోజుల్లో అంతే. అంతగా ఏముందైతే అప్పుడేం తెలివి ఉంది, ఆ పోడ ఏమన్నా ఉంది. అడవి మనుషులు అడవిలో అన్నట్టు చెట్టు కింద ఆకులు పోకులు పోసుకొని నేలను పోసుకొని బండ్లకు దోలుకొని వచ్చి ఇంట్లో పోసుకునే వాళ్ళు ఆ రోజు. ఇప్పుడు ఎన్ని పోయేది అసలు అడవికి పోయే వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు బాగుందయ్యా నాన్న తయారవ్వ కథ అంటున్నా. నీ వెనకే తిరుగుతుంటా కథ. ఫాలో మీ అంటే కెమెరామ్యాన్స్ వస్తున్నారు రా, మీ ఇల్లు ఇవ్వాలి. 1 గంటలో వస్తారు. నాదైతే ఇప్పుడే జడ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు బిందు చూపిస్తున్నా, మాట్లాడు. నాదైతే జడ ఇంతే. బాగుందా బాగాలేదో చెప్పండి మీరే. నాకైతే నచ్చింది, బాగుంది, చాలా బాగుంది. ఇదిగో ఇప్పుడు బిందుకి వేస్తుంది. బిందు పొడుగు జడ. బిందుకు చిక్కు తీయలేరులే, కొంచెం కష్టం. బిందు నీకేం లేదు రా, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుని నీకు 1 లక్ష రూపాయలు ఇస్తారు నెలకే. ఆదివాసీ హెయిర్ ఆయిల్ చూడు, వాళ్ళందరూ అంతే. పొడుగు జడేసుకుని అడ్వర్టైజ్మెంట్ నీకు వాళ్ళ దగ్గర పోయినా 1 లక్ష రూపాయలు. బిందు బిందు కానీ బిందు వేసుకున్న షర్ట్ మాత్రం బిందుది కాదు. ఆల్రెడీ వాళ్ళకి అర్థం అవుతుంది మామైందని. పిల్లకి చిన్నప్పటి నుంచి అలవాటు నా డ్రెస్సులు వేసుకుని తిరగడం. ఈరోజు నా డ్రెస్ ఒకటి తీసుకున్నది. కవిత నువ్వు ఎప్పుడు తర్వాత స్నానం చేసి రాబమ్మ. వర్క్ ఇంకా జరుగుతుంది. ప్రస్తుతానికి చూడండి, మీకు అర్థమైపోద్ది ఎంత హైలైట్గా ఉందో డెకరేషన్. ఇంకా చాలా పని ఉంది, జరుగుతుంది. కెమెరాలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మొబైల్తో తీస్తున్నా కాబట్టి పెద్దగా అనిపించదు. అది డెకరేషన్ ఇంకా జరుగుతుంది, ఇంకొంచెం ఉంది. రా, ఇవన్నీ ఆ ఫ్రూట్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ సెకండ్ సాటర్డే అయింది, పవర్ పోయింది. సో జనరేటర్ ఒకటి ఫిక్స్ చేయాలని చూస్తున్నాం. చేసుకొని వచ్చారు కలిపిండే బిర్యానీ వచ్చారు, అందుకని ఇప్పుడే అన్ని ముద్దలు చేసి ప్యాక్ చేస్తున్నాం కవర్లో. ఓహో, చలిపిండ్లు అమ్మగారు చేసుకుని రావాలా? అంత జిడిపప్పు గిడిపప్పు వేసినట్టుంది మా అత్త. కూడా వేసి అమ్ముతుంది. చలిపిండి ఉండాల్సిందేనా ఫంక్షన్కి? ఈ ఫంక్షన్కనే ఇది శ్రీమంతానికనే? కడుపుతో ఉండేదానికి, కాపురానికి పోయేదానికి చేస్తారు. ఓకే, పూలు బయట ఉన్నాయి, ఒకసారి అడుగు అన్న. ఏం పూలు? గులాబీలా? తనకి 2 hours టైం ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే అన్నీ మాకే జరుగుతాయి ఇట్లాంటి.
ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి. సెకండ్ సాటర్డే ఇది, సెకండ్ సాటర్డే మర్చిపోయాము. ఇక్కడ ఏంటంటే కావాలో సెకండ్ సాటర్డే 9 నుంచి 1:30 వరకు పవర్ కట్ అయిపోద్ది. సో 9కి పోయి 1:30 పైన వస్తుంది. ఈ టైంలో నిన్న నైట్ నుంచి మేము వాటర్ ట్యాంకర్కి వాటర్ ఫిల్ చేద్దామనేసి మోటార్ ఆన్ చేస్తున్నాం, ఆన్ కావట్లే. ఏంటంటే ప్రాబ్లం ఏమైందంటే మేము ఆటోమేటిక్ పెట్టించాం ట్యాంక్కి. ఆటోమేటిక్ ఎలాంటిది అంటే వాటర్ ఆన్ చేస్తే మోటరు ట్యాంక్లో వాటర్ చాలా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అయిపోయి అన్న టైంలోనే మోటార్ ఆన్ అవుద్ది. అది ప్రాబ్లం. మేము నైట్ నుంచి ట్రై చేస్తూ ఉంటే ఇంకా నీళ్ళు ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు కరెంట్ పోయిన తర్వాత ఇది ఆన్ అయ్యే టైం అనమాట, ఇంకా అయిపోయినాయి. ఇప్పుడు ఆన్ చేద్దామంటే కరెంట్ లేదు. జనరేటర్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, చూడాలి ఇప్పుడు హడావిడిగా. ఇట్లా మోటార్ ఉంటుందని. కాకపోతే ఎందుకు ఇట్లా నేను పెట్టే రోజు చూడ పైకి వెళ్ళలేదు కదా మొన్న పెట్టినప్పుడు. అంటే డౌన్కి వెళ్ళిన తర్వాత మోటార్ ఆన్ అవుద్ది. అంటే నేను పైకి చూడలేదు నాన్న, కానీ ఇక్కడ అబ్జర్వేషన్ లో తేలింది ప్రతిసారి ఆన్ కాదు. నీళ్ళు కొంచెం ఇప్పుడు మనం 4-5 స్నానం చేసినా కూడా ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లా, కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఆన్ అవుతుంది. అది కంప్లీట్గా వాటర్ అంతా అయిపోయిన తర్వాతే మోటార్ ఆన్ అవుతుంది. అదే టెక్నికల్ ఎర్రర్ అనుకుంటా, మేము పట్టించుకోవాలా. ఇప్పుడు పట్టించుకోవాల్సిన టైం వచ్చింది దాన్ని. మన చేతులు ఏమీ లేదు, కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. రియాలిటీలో ఎవరు చూపించరు, ఇది నేను జెన్యున్గా చూపిస్తాను న్యాచురల్గా. అది పరిస్థితి. ఏనా బాబానా కరెంటు పోగొట్టుతుంది, జనరేటర్ వస్తుంది, మోటార్లో వాటర్ అయిపోయినాయి. అదే పైన ట్యాంకులో. మన ట్యాంకర్ దరిద్రం ఏంటంటే అది ఆటోమేటిక్ పెట్టారా, అది పూర్తిగా అయిపోయేదాకా ఆన్ కాదు. అది ప్రాబ్లం. అది డౌన్కి వస్తేనే మోటార్ ఆన్ అవుద్ది, లెవెల్ నీట్గా వస్తేనే. మనమేమనుకుంటాం డౌన్కి వచ్చేదాకా ఆన్ కాలేదు, డౌన్కి వచ్చేటే కరెంట్ లేదు. మెయిన్ డోర్కి సింపుల్గా ఇలా డెకరేట్ చేశారు, బాగుంది. ఒక డ్రమ్ అయితే పట్టిపోతారు. అదే నాయకు ఏంటంటే లైన్ బట్టి మామూలుగా 2 గంటల దాకా 2 గంటల దాకా వినాయకుడిని పెట్టు. ఫస్ట్ వినాయకుడు. దాని తర్వాత ఏంటి అన్న ఆకులు? తమలపాకులో వినాయకుడు. ఈ లోపల ఏమున్నాయి? లోపల జిప్సోపియా. ఓకే. ఇప్పుడు ఆ సంచిలో సెటప్ ఉంది, తీసుకోరా. లోపల సంచిలో కవిత మేడం, మీరు వీళ్ళు ముత్తైదులు అన్నమాట. ఓకే. ఈ శ్రీమంతం సెటప్ అన్నట్టు. శ్రీమంతం సెటప్ ఇది. అంటించాలి. అది లోపల ఉన్న బొమ్మలు తీసుకురండి, అదే పక్క పెట్టు. ఉన్నాయి స్టాండ్లు తీసుకురండి, ఇట్లా పెద్దదానికి పెద్ద స్టాండ్లో ప్లేట్లు ఉన్నాయి, అవి తీసుకురండి. ఇవన్నీ ముందర కనపడాల్సిందే. పెట్టండి ఆడ, పెట్టండి. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క దాంట్లో పెట్టండి. ఒక్కొక్క దాంట్లో ఒక బొమ్మ. ఉన్నాయి. దానికి తిప్ప అదిగో ప్లేట్లు అన్నీ దాంట్లో ఉన్నాయి. ముందరే ఉండాలమ్మా, వెనక్కి ఏమి ఉండకూడదు. ప్లేట్లు బిగించేది కదా, 2 ప్లేట్లు ఉన్నాయి చూడు దాంట్లో. పెద్దది పెట్టు. ఓకే, అది ఇంకా జరుగుతూ ఉంది. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తానండి మీకు. ఇటు పక్క ఒక చిన్నది పెట్టు. లోపల కవిత వాళ్ళు ఏం చేస్తారు? చిన్నది పెట్టు. కలశాలు ఉన్నాయి, కలశాలు తీసుకోండి. సో నాగలక్ష్మి జడ మేకప్ వర్క్ అయిపోయింది, నాది కూడా జడ మేకప్ అయిపోయింది అనమాట. ఇవే మా జళ్ళు. మొత్తం కంప్లీట్గా అయ్యాక చూపిస్తానులే. ఫ్లవర్స్ పెట్టలేదు కదా నాన్న, మెయిన్ ఫ్లవర్స్ పెడితే భలే ఉంటుంది జడలో. అదంతా అయిపోయినాక మొత్తం మేము కంప్లీట్గా ఎలా రెడీ అయ్యాము, ఏం జ్యువెలరీ వేసుకున్నాం మొత్తం చూపిస్తాం అదనమాట. సో ఫస్ట్ అయితే మా శారీస్ చూపించాలి కదా, చూపిస్తా. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ కూడా చేసుకొని వచ్చేసింది అమ్మాయి, మేకప్ అమ్మాయి. సో ఇది అనమాట నా శారీ. సో సీమంతానికి శారీ అయితే ఇదనమాట నాకు. సో ఫోల్డింగ్ చేసుకొని వచ్చింది, అందువల్ల నేను మొత్తం డీటెయిల్గా చూపించలేకపోతున్నాను. కట్టుకున్న తర్వాత ఈ శారీ కట్టుకున్న తర్వాత ఎలా ఉందో ఒకసారి మళ్ళీ చూపిస్తాను అనమాట. సేమ్ నాకైతే ఏ శారీయో అదే శారీ తీసుకొని పాపకు కూడా చేయించా. ఇది పాపకు కూడా వేసిన తర్వాత అందరికీ చూపిస్తాం. సేమ్ అదే శారీ తీసుకొని పాపకి ఇలా చేయించాను. చిలకలు చూసారా? ఈ చిలకలు ఏవైతే వచ్చాయో
అవే మనకి అక్కడ డెకరేషన్ లో కూడా వచ్చాయి. కానీ కావాలని చేయలేదు, అది ఇంటెన్షనల్ గా, అది తెలియకుండా అన్ఇంటెన్షనల్ గా జరిగిపోయింది. తర్వాత మనకి నిన్న డౌట్ వచ్చింది చేసేటప్పుడు, అరే ప్యారెట్స్ మన దాంట్లో ఉన్నాయి అని చెప్పేసి. దీంట్లో ఉన్నాయి, వీటిలో కూడా అంటే నా అద్విత అది నాది సేమ్ శారీ అనమాట, కాంబో కావాలని చెప్పి అలా తీసుకున్నాను. ఇది వచ్చేసి నాగలక్ష్మిది, నాది గోల్డ్ కలర్. సో శారీ అంతా ఇదనమాట, నాగలక్ష్మి శారీ. నాగలక్ష్మి గుర్రాలు, హార్సెస్. మీరేమో న్యాచురల్గా పైకి ఎగిరాయి మీకు, నాకు కింద కింద అందరిని ఎక్కించుకొని పోయాయి నాకు. చెప్పా కదా 5 నిమిషాలు ఆగిరామని. దొరికిపోయింది అందులో వీడియోలో. సో ఇదనమాట నాగలక్ష్మి శారీ. ఇవన్నీ ఈ శారీస్ వచ్చేసి మాస్టర్ హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తెప్పించాను. వాళ్ళు డైరెక్ట్ వ్యూవర్స్ అనమాట. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, అలాగే క్వాలిటీ అంతా బాగుంది, ఇన్ టైంలో ఇచ్చారు. మనం అప్పటికప్పుడు అనుకొని చెప్పాం కాబట్టి తొందరగా ఇచ్చారు. సో ఇది నాగలక్ష్మి శారీ, గోల్డ్, మొత్తం గోల్డ్ జరీ కాంబినేషన్ అనమాట ఇదంతా. ఇది వచ్చేసి ఏమంటారు, మ్యాంగో గ్రీనా లెమన్ గ్రీన్ అనేది, మ్యాంగో గ్రీన్, మ్యాంగో గ్రీన్ ఆర్ లెమన్ గ్రీన్, ఈ రెండు అంటారు అనమాట. సో అది ఆ కలరు లైట్ బేబీ పింక్ కాంబినేషన్. సో ఇవంతా ఇక్కడ ప్యారెట్స్ వచ్చాయి అనమాట అంచుకి. సో శారీ అంతా ఇలాగే వస్తుంది, ఫోల్డింగ్ చేయడం వల్ల చూపిలేకపోతున్నాం మొత్తము. సో కట్టుకుంటే బాగా అర్థం అవుతుంది. సో శారీ మొత్తం ఇదే, సేమ్ అద్వితకి ఇంకో శారీ తెప్పించా అనమాట, 2. దట్టు వాళ్ళ వ్యూవర్స్ కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. సో రీజనబుల్ ప్రైజెస్కి వస్తున్నాయి కాబట్టి. సో ఇదనమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ బ్లౌజ్ అయితే ఎలా డిజైన్ చేయించానంటే, శారీలో అంచుకుంది కదా, ఆ అంచు డిజైన్ని తీసుకొని బ్లౌజ్ మీద చేయించా. డీటెయిల్గా చూపిస్తా ఇక్కడ పడుకోబెట్టి బ్లౌజ్ని. శారీలో ఉండే అంచు డిజైన్ని తీసుకొని బ్లౌజ్కి చేయించాము. సో ఆ ప్యారెట్స్, ఆ ఫ్లవర్స్, లీవ్స్ వచ్చేలాగా. సో ఆ డిజైన్ని ఇలా చేయించాను అనమాట. సో నా బ్లౌజ్ అయితే ఇలా చేయించాను. ట్యాజిల్స్ కూడా వేశారు. ట్యాజిల్స్ అయితే ఈ చూపిపలేదులే, ఆ ట్యాజిల్స్ వద్దులే. ఇప్పుడు నాగలక్ష్మి బ్లౌజ్ చూపిస్తా. ఇప్పుడైతే నాగలక్ష్మి బ్లౌజ్ చూపిస్తా. నాగలక్ష్మిది కొంచెం హెవీగా కాకుండా సింపుల్గా చేయొచ్చు అనమాట. నాగలక్ష్మి మామూలుగా వద్దనింది, కానీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చేయొచ్చా. ఆ శారీకి తగ్గట్టు కొంచెం సింపుల్గా చేయొచ్చా. అంటే శారీలో డిజైన్ తీసుకోవడానికి కూడా అవి హార్సెస్ వచ్చినాయి కదా, అందుకని చెప్పేసి ఇట్లా సింపుల్గా నీట్గా డిజైన్ చేయించా. సో ఈ బ్లౌజెస్ అన్నీ అభిశ్రీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర చేయొచ్చా. సో డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్, అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. సో వీళ్ళు కూడా ఇన్ టైంలోనే నాకు ఇచ్చారు, చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా. అంటే ఇది వచ్చేసరికి నాకు బాగా అనిపించింది. అంటే అంచుకుంది కదా శారీలో ఉండే అంచుకి, ఇది ఇక్కడ చేయడం వల్ల హైలైట్ అయింది, ఇంకా వేసుకుంటే బాగుంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలోది కాకుండా వేరే క్లాత్ తీసుకొని చేసి పంపించారు నాకు. అంటే ఆ శారీలోది అయితే అంత హైలైట్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళే మంచిగా నాకు చెప్పి ఇలా చేద్దాం అని చెప్పేసి నా సలహాలు కూడా తీసుకొని ఫైనల్గా లుక్ అయితే ఇలా తీసుకొచ్చాము బ్లౌజ్ది. నాకు చాలా బాగా అనిపించింది, మాదికి ఇంకా బాగా నచ్చింది. సో ఇదనమాట. సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కూడా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే ఇవి కట్టుకొని రెడీ అయిపోతాం. అందరు తిడుతున్నారు బయట, 10 గంటలకు అని చెప్పాము, 10 గంటలకు ఎడే కూర్చున్నారు. బంధువులు కూడా అందరు వచ్చున్నారు, మేమేమి ఏడున్నాము. కొంచెం మంది మనం పిలిచిందే అంతమంది. అదే మన వాళ్ళే. ఇది తీసుకోపా, ఇది తీసుకో, నాగలక్ష్మి ఇది తీసుకో, అన్ని తీసుకొస్తా. వచ్చి సడన్ పలకరిస్తే కాదు లేను. ఎవర్రా ఇదే? పెళ్లి కూతుర్లు వచ్చారే, పాపకి వేసేసి ఫుడ్ అన్నా
కవిత టైం అయిపోయింది, రండి. టైం అయిపోయింది. నా మేకప్, మా నాగలక్ష్మి మేకప్ అందరికి పిల్లకాయలందరికీ వేసింది గాయత్రి అనమాట. మాకు దగ్గర బంధువులు. సో 4 years నుంచి కదా నాకు నేర్చుకుంది. ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేసినది గాయత్రి. సో థ్యాంక్ యూ గాయత్రి. అలా షిట్టు నువ్వు పక్కరా, మీ పక్క. తనకు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఫాలో అవ్వండి. నచ్చితే మన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంది మేకప్. నన్ను బాగా రెడీ నీది న్యాచురల్గా వచ్చేసింది కదా, మేకప్ వేసినట్టుగా న్యాచురల్గా ఉంది. నాకు వచ్చింది మామూలుగా అప్లై సెట్ కాదు. అంతలా ఎగతావు చేతులే సెట్ కాదు నీకు మేకప్ అమ్మా. నాకు కూడా నచ్చదులే. అంతా చిక్కు తీసుకున్నారు. బాగుందిలే, పదండి వస్తున్నా. కథ